రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇక ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసిన నోటిఫికేషన్లు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీస్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర సర్కారు మంత్రుల బృందం ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు. 2024 సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్లన్నీ నిలిచిపోయాయి. ప్రతి పరీక్ష నిర్వహణకు ఆల్ ఇండియాతో పాటు ఇతర పరీక్షలన్నింటినీ పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఈ 7-8 నెలల కాలంలో కొన్ని శాఖల్లో రిటైర్మెంట్స్ పెరిగాయి. దీంతో మరోసారి ఖాళీల సంఖ్యను తీసుకొని అప్డేట్గా నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఆర్టీసీలో 3,000 పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వం అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్, మేలో గ్రూప్ 2 సర్వీసెస్కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ జూలైలో రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ను షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. వీటన్నింటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్.